గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. ఇదేలే తరతరాల చరిత, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరిత, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగచేనా, ఆచలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరిత, జ్వలించే జీవితాల కథనం. మళ్ళీ ఏమైందిరా ఓబో? తరతరాల చరిత్ర అని మొదలెట్టు. ఏమైందో చెప్పాడు తోతురా కొడక. తిట్టుమాయా తిట్టు, నీతో తిట్లు తినడానికి నేను వచ్చాను. అనుకున్నంత అయిపోయింది, ఇక నిలబడేటట్లు కనిపించడం లేదు. అయిపోయినది, అంతా అయిపోయినది మాయో. ఏట్రా ఓబు, కోంప తీసి నీ డార్లింగ్ రత్తాలు ఆ ఎదురింటి శామ్యుల్ గారితో గారి జెండా ఎత్తేసిందా? మొన్న వాళ్ళిద్దరూ కలిసి వస్తా ఉంటే నాకు డౌట్ అనుమానం వేసింది రోయ్. వామ్మో వాయో మాయా, నేనేం చెప్తా ఉన్నాను, నువ్వేం సినిమా ఊహిస్తా ఉన్నావు? నేను చెప్పేది ఏపీ రాజకీయం గురించి, నువ్వేమో మా ప్రేమాయణం గురించి ఆరాలు చేస్తా ఉన్నావు. ఏపీ రాజకీయాలకి ఏమైందిరా? బాగానే ఉన్నాయి కదా. కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగిపోతా ఉంది. జగన్ రెడ్డి ఏమో పెచ్చిపచ్చివాద ఇద్దరికైనా అసెంబ్లీలో అడుగు పెట్టనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎంతకంటే ఏం జరుగుతూ ఉంది అంట. అక్కడే మరి నాకు కాలేజీ కూటమి కోట్ల బేట్లు వారిపోతున్నాయని ఉంది మాయా. ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో మొదలైనప్పటి నుంచి నాకేదో తేడా వాసన కొట్టేస్తా ఉంది. ఒక్కలాగా నువ్వు ఎప్పుడు వాసలు చూసి కనిపెట్టేస్తా ఉన్నావురా. నీ కనిపించిన తేడాలేంటి చెప్పు తగిలాడు యాదవసానాసి. మొన్న మధ్య గోరింట్లో బొచ్చే చౌదరి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ మీద కామెంట్లు ఏం లేదా? ఏదో ధాన్యం గురించి దాని మార్కెటింగ్ గురించి మాట్లాడారని విన్నాను. వారు రాజిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాం, ఇంటికి పోతాం. మీరు కూడా గత ప్రభుత్వం లాగే నడుస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కనీసం మార్కెటింగ్ కూడా చేసుకోలేకపోతే ఎలా? మనిషి ఉంటే మార్గం ఉంటుంది, కానీ మనిషి లేకపోతే ఏం చేస్తాం అని చాలా తేడాగా గోరింట్ల నాదెండ్ల మీద పైరయ్యారు మయ్యా. అరే అవన్నీ ప్రభుత్వంలో భాగంరా, అడగటంలో తప్పులేదు. కాకపోతే జనానికి తెలిసేలా ఇలా విమర్శించడం మాత్రం తప్పే. ఇది వైసీపీ ఆయుధానికి ఇచ్చినట్లే కదా. అదే నేను అనేది. మొన్నటికి మొన్న బండా ఉమా ఏకంగా పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి కదా మయ్యా. ఓహో అదా. అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది బొండా ఉమా అన్నాడు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయమే లేదని ఫిర్యాదు కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ పేరు చెప్పి తప్పించుకున్నారని, పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తామన్నారని మండిపడ్డాడు కదా. అదా అదే, అది పవన్ కళ్యాణ్ కలిసి సామ్రాజ్యంగా చెప్పొచ్చు కదా మయ్యా. ఎందుకు ఈ రచ్చ అంటే? దానికి పవన్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కదరా. బొండా ఉమ్మ వాళ్ళని సరిదిద్దుకోవాలని కూడా సూచన చేశారు కదా. ఇంకేటి అర్రే, అన్ని భూతత్వంలో చూడకూడదురా ఓబు. అవన్నీ పాలనలో భాగమే. అడగడంలో తప్పు లేదు, క్లారిటీ తీసుకోవడంలో తప్పు లేదు. అబ్బే తప్పని నేను అనడం లేదు. ఇప్పుడు చూడు వైసీపీ ఏమంటుంది, మీ వాళ్ళే మీకు జవాట్లు పెడుతున్నారు, చిక్కు తెచ్చుకోకపోతే ఎలా అని సోషల్ మీడియాలో చట్టలేస్తుంది. అదా, అవి ఎప్పుడు ఉండేవిలేరా. అయినా అసెంబ్లీకి రానని చిన్నపిల్లల కోరికలు కోరతాం ముఖం చాటేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం నడవడి గురించి మాట్లాడటం ఇడ్డూరంగా ఉంది. విడ్డూరంగా ఉన్నామయ్యా. నా మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇవ్వడం దేనికి అంటున్నా. చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలకి చెప్పరా ఏ విషయం మైక్లో మాట్లాడి ఏ విషయం చెవుల్లో చెప్పాలి అనేది. నిజమేరా నువ్వు అన్నది కూడా. ఓ రకంగా కరెస్టేరా ఓబు. ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటే నష్టపోయేది కూటమే కదా. నేను బాలయ్య ఆ చంద్రబాబు ప్రలాపలు అవసరమా? నిజమేరా, నువ్వు అంటుంటే నాకు డౌట్ కొట్టేస్తా ఉంది రోయ్. ఏదో తేడాగా ధ్వనిస్తా ఉంది రోయ్ కదా. అందుకే అంటున్నా, కోటమి కోట్ల బేట్లు ఆరేందుకు ఎవరో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మయ్యా. బయట వాళ్ళేనంటవా? బయట వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో గోచుకన్నక్కలాగా ఈ మిత్రభేదం కోసం వేచి చూస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య వారికి చాలా అవసరాన్ని ఆహారాన్ని టీడీపీ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. అది బయట వాళ్ళ పని కాదు మయ్యా, ఇంటి దొంగల పనే. అలాగైతే ఇంటి దొంగని ఏసోడైనా పాటలేడు రోయ్. తమకు పదవులు రాలేదని అక్కస్తో టీడీపీ సీనియర్లు ఈ డ్రామా ఆడిస్తున్నారంటవా? నాకు అది అర్థం కావట్లేదు మయ్యా, ఇది ఎవరి పని అని. అసలు ఈ తంతు చంద్రబాబుకి తేలితే జరుగుతుందా, తెలియక జరుగుతుందా? డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద అర్థమే ఉందనేది నా అనుమానం. అనుమానం పెనుభూతం లాంటిదిరా ఓబు. ఏంటి నువ్వు అనేది? పవన్తో ఎప్పటికైనా ప్రమాదమే అని టీడీపీ వాళ్ళు ఇలా పొగబెడతానికి కయ్యాన్ని కాలు దూతున్నారంటవా? 100% అదే. కాకపోతే వీళ్ళకి అంత శక్తిని ఇస్తుంది ఎవరనేది నాకు అంతుపట్టడం లేదు. ఏంట్రా
సన్నాసి ఒరే నీ అనుమానం బాబు గారి మీద లేదంటే చిన్నబాబు మీద? చచ్చా అదే కాదు మాయా, బాబు గారు ప్రతి సందర్భంలోనూ పవన్ చేసిన సాయం గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు కదా, ఆయన మీద కాదు. మరి ఇంకో ఉన్నది లోకేష్ బాబే కదా. అయ్యో మాయా, లోకేష్ బాబు ప్రతిసారి మా పవన్ అన్న అంటూ సొంత బెదలా చూసుకుంటున్నాడు. ఆయన్ని అనుమానిస్తే కళ్ళు పేలిపోగలవు. ఆయన కాదు ఈయన కాదు అంటే మరి ఎవరి మీదరా? అదే తెలియడం లేదు మాయా, కానీ పార్టీలో చాలా మంది జూనియర్లు మాత్రం తమకు మంత్రి పదవులు రాలేదని అక్కడితో మాత్రం ఉన్నారు. దానికి కారణం మిత్రపత్యాలని కోపంగా కూడా ఉంది మాయా. నిజమేరా ఓబు, అది అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది కదా. అంటే పదవులు రాని వాళ్ళు అంతా ఒక జట్టు కట్టి ఇట్లా విడాకులు ప్లాన్ చేశారంటవా? అదే కదరా అనుమానం కూడా. అయితే ఇక్కడ ఓ విషయం అర్థం కావట్లేదు మాయా. అదేంటో నేను చెప్పనా, ఎంత జరుగుతున్నా బాబు గారు ఎందుకో వాళ్ళ ఎమ్మెల్యేలపై సీరియస్ అవడం లేదు, వార్నింగ్ ఇవ్వడం లేదు అనేదేనా? అదే 100%. అదే ఎందుకని క్లాస్ వేయడం లేదు. స్పీకర్ కాబట్టి బొండా ఉమా వెంటనే సర్దుకుని పవన్ పొగుడుతూ ట్వీట్ చేశాడు. బాలయ్యతో కూడా మాట్లాడుతున్నారని విన్నాను, మరి చూడాలి ఏమవుతుందో. ప్రతి మీటింగ్ లోని కూటమి కోటలు మరో 15 ఏళ్ల పాటు బలంగా ఉంటాయని బాబు పవన్లు చెబుతున్నారు, కానీ ఆ వాతావరణం అయితే నాకు అనిపించడం లేదు. ఒరే ఓబు ఒకటి చెప్పనా, జనానికి మళ్ళీ సైకోపాలన కావాలి అంటే, అది రావాలి అంటే వీరు విడిపోతారు. జనం సంక్షేమం కోరుకుంటే ఈ చిన్నపాటి గాలి వాళ్ళని పక్కన పెట్టేసి కలిసి పనిచేస్తారు అంతే. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు అంత పట్టించుకోరు అనుకో, కానీ జనజనికుల కారాలు మిరియాలు ఇప్పటికే నూరెత్తా ఉన్నారు కదా మాయా. తప్పే ఉంది, వారి ఆవేశం వాళ్ళదే. వారి నాయకులను అంటే కోపం రావడం సహజం కదా. కానీ రే ఇక్కడ ఆవేశం కంటే ఆ సీన్ గొప్పదే. మరోసారి కలిసి పోటీ చేసి గెలవకపోతే అమరావతిలో సగం ఆగిపోతుంది, పోలవరం దిక్కు దివాణం లేకుండా పోతుంది, అభివృద్ధి గుంటుపడిపోతుంది, జనం చాలా నట్టపోతారు. అందుకోసమైన బాబు గారు పవన్ కలిసి ఉండాల్సింది మాయా. ఉండాలి అంటే బాబు గారు తమ వారిని కంట్రోల్లో పెట్టాలా, పెట్టి తీరాలి. అప్పుడే జగన్ అంటుకొని ఎదుర్కోగలరు. వాపుని చూసి బలుపు అనుకుని ఒంటరిగా పోటీ చేస్తే 39% ఓటు షేర్ ఉన్న జగన్ మళ్ళీ వచ్చేస్తాడు, అంతర్దోలా తీర్చేస్తాడు. మరి దీనికి అడ్డుకట్ట వేయటం ఎలాగా? ఇల్లు మేడలో గంట కట్టేది ఎవరో చూద్దాం ఏమవుతుందో. కొంపదీసి నువ్వు కానీ ఆ గంట కడతావా? ఆ గంటతో గుంట పడేలా నన్ను ఎత్తి మీద కొడతారు, నాకెందుకు మాయో, నేను పోతున్నా. అది గది శివరాఖరికి వాస్తవంలోకి వచ్చావు, వెళ్ళిరా ఈ ఎర్రి యాంగలప్ప వెళ్ళా. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.